నెల్సన్ మండేలా సమగ్ర జీవితగాథ. నెల్సన్ మండేలా, నెల్సన్ రోలీహ్లాలా మండేలా అనేది ఒక పేరు కాదు. అది న్యాయం, సమానత్వం, ధైర్యం మరియు మార్పు కోసం నిలిచిన చిహ్నం. మండేలా జీవితం అనేక విభిన్న పరిస్థితుల్లో అనేక ప్రజలకు మార్గదర్శకంగా నిలిచింది. ఆయన జీవితాన్ని నాటి ప్రపంచంలోనే కాదు, ఈనాటికి కూడా అధ్యయనం చేయాల్సిన గాథగా చూడవచ్చు. జననం, కుటుంబం మరియు చిన్నతనం. జననం జూలై 18, 1918. పుట్టిన ఊరు మ్వేజో, ట్రాన్స్కీ, దక్షిణ ఆఫ్రికా. మండేలా గారి పూర్తి పేరు రోలీహ్లాలా మండేలా. రోలీహ్లాలా అంటే పొడచూపేవాడు అని జోసా భాషలో అర్థం. ఆయన తెంబు తెగలో జన్మించారు. ఇది దక్షిణ ఆఫ్రికాలోని ఒక ఆచార సంప్రదాయ కుటుంబం. చిన్నతనం నుంచే ఆయన న్యాయంపై, సమాజంపై, ఆత్మగౌరవంపై ఆసక్తిని ప్రదర్శించారు. పాఠశాల విద్య ప్రారంభమైనప్పుడు ఉపాధ్యాయులు ఆయనకు నెల్సన్ అనే క్రిస్టియన్ పేరు పెట్టారు. విద్య మరియు న్యాయవాద పరిజ్ఞానం. మండేలా తన ప్రాథమిక విద్యను క్లార్క్బెర్రీ మిషన్ స్కూల్లో పూర్తి చేశారు. ఫోర్ట్ హేర్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించేటప్పుడు విద్యార్థి నాయకుడిగా తనలోని నాయకత్వ లక్షణాలను బయటపెట్టారు. విద్యార్థి నిరసనల్లో పాల్గొన్నందుకు ఆయన యూనివర్సిటీ నుండి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత జోహానెస్బర్గ్కి వెళ్లి అక్కడ విట్ వాటర్స్రాండ్ యూనివర్సిటీలో న్యాయవాద శిక్షణ పొందారు. 1952లో ఆల్బర్ట్ లుతులి, వాల్టర్ సిసులు, ఓలివర్ టాంబో వంటి నాయకులతో కలిసి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరారు. వర్ణ వివక్ష పాలనకు వ్యతిరేక పోరాటం. అపార్టైడ్ పాలన. దక్షిణ ఆఫ్రికాలో 1948 నుంచి వర్ణ వివక్ష విధానం అమలులోకి వచ్చింది. ఈ విధానంలో నల్లజాతి ప్రజలపై శ్వేతజాతి అధికారులు అన్యాయమైన చట్టాలు అమలు చేసేవారు. నల్లజాతి ప్రజల జీవనశైలిని కఠినంగా నియంత్రిస్తూ వారి ఓటు హక్కు, స్వేచ్ఛ హరించబడ్డాయి. మండేలా ఉద్యమాలు. 1. డెఫైయెన్స్ క్యాంపెయిన్ 1952. ప్రజలను అన్యాయ చట్టాలను వ్యతిరేకించేందుకు, జైలు పూర్ణమనసుతో స్వీకరించేందుకు ప్రేరేపించారు. ఇది వర్ణ వివక్ష పాలనకు వ్యతిరేకంగా మొదటి గొప్ప శాంతియుత ఉద్యమంగా నిలిచింది. 2. ఫ్రీడమ్ చార్టర్ 1955. మండేలా తో కలిసి అన్ని వర్గాల ప్రజల సమాన హక్కులను పొందడం లక్ష్యంగా ఫ్రీడమ్ చార్టర్ రూపొందించారు. 3. ఉంకొంటో వి సెస్వే 1961. శాంతియుత పోరాటం ఫలితం లేకపోవడంతో మండేలా శస్త్రాస్త్ర పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఉంకొంటో వే సిజ్వే స్పీర్ ఆఫ్ ద నేషన్ అనే సాయుధ విభాగాన్ని స్థాపించి వర్ణ వివక్ష పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఉద్యమాలకు రానిచ్చారు. అరెస్టు మరియు జైలు జీవితం. అరెస్టు 1962. మండేలా 1962లో అరెస్టు చేయబడ్డారు. 1964లో రివోనియా ట్రయల్ కేసులో అతనికి జీవిత ఖైదు విధించబడింది. జైలు జీవితం 27 సంవత్సరాలు. 1. రోబెన్ దీవి, రొబన్ ఐలాండ్. మండేలా తన జైలు జీవితాన్ని చాలా కఠినమైన పరిస్థితుల్లో గడిపారు. శారీరక కష్టాలు ఎదుర్కొంటూనే జైల్లో తన రాజకీయ విజన్ను మరింతగా మెరుగుపరిచారు. 2. ప్రజలతో అనుబంధం. జైలులో ఉన్నప్పటికీ మండేలా పేరు దేశవ్యాప్తంగా ప్రతిఘటనకు ప్రేరణగా నిలిచింది. ఆయనకు జైలు నుండి అనేక అంతర్జాతీయ మద్దతు లభించింది. ముక్తి 1990. 1990 ఫిబ్రవరి 11న మండేలా 27 సంవత్సరాల తర్వాత జైలులో నుంచి విడుదలయ్యారు. ఈ విడుదల వర్ణవివక్ష విధానానికి చివరి మలుపు. ప్రథమ ప్రజాస్వామ్య అధ్యక్షుడు 1994. 1994లో దక్షిణ ఆఫ్రికాలో తొలిసారి ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయి. మండేలా మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన పాలనలో రెయిన్బో నేషన్ అనే భావనను ప్రతిపాదించారు. ఇది శాంతి, సామరస్యం మరియు సమానత్వానికి సంకేతం. ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ ఏర్పాటు చేసి గతంలో జరిగిన అన్యాయాలకు న్యాయం చేయడానికి, శాంతి స్థాపించడానికి మార్గదర్శనం చేశారు. విశ్వవ్యాప్త గుర్తింపు. 1993లో మండేలా నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనను మానవ హక్కుల ప్రతినిధిగా గౌరవించారు. ఆయనకు అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. పలు దేశాలు ఆయన పేరు మీద స్మారక చిహ్నాలను నిర్మించాయి. చివరి రోజులు. 1999లో మండేలా అధ్యక్ష పదవి నుండి తప్పుకుని ప్రపంచ శాంతి కోసం పనిచేశారు. ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో 2013 డిసెంబర్ 5న మరణించారు.
మండేలా మరణం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శోకాన్ని కలిగించింది. నెల్సన్ మండేలా సారాంశం: కవిగా, యోధుడిగా, నాయకుడిగా, రాజకీయవేత్తగా మండేలా అనేక పాత్రలు పోషించారు. ఇట్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్ ఈస్ డన్ అనే మాటలు ఆయన ధైర్యం, పట్టుదలకు నిదర్శనం. మండేలా జీవితం అనేది కేవలం రాజకీయ ఉద్యమం మాత్రమే కాదు, అది మానవతకు ప్రేరణ.